హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిబూ టాక్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో బబుల్ గమ్స్ని దేంతో తయారు చేస్తారో మీకు తెలుసా? ఈ ప్రపంచంలో అతి చిన్న దేశం గురించి, అలాగే ఈ ప్రపంచంలో అన్ని ట్రైన్స్ కన్నా పొడవైన ట్రైన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1. మెదడులోని అతిపెద్ద భాగం మస్తిష్కం. దీనిని ఇంగ్లీష్లో సెరిబ్రమ్ అంటారు. దీనిలో కుడి ఎడమ భాగాలు ఉంటాయి. ఒకవేళ దీని కుడి భాగానికి దెబ్బ తగిలితే ఎడమ భాగాలకు, ఎడమ భాగానికి దెబ్బ తగిలితే కుడి భాగాలకు పక్షవాతం వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. బబుల్ గమ్స్ని జంతు చర్మంతో తయారు చేస్తారు. వీటి తయారీలో జంతువుల చర్మాన్ని ఎందుకు ఉపయోగిస్తారంటే బబుల్ గమ్స్లో సాగే గుణం ఉండటం వల్ల. ఆ సాగే గుణాన్ని జంతువుల చర్మంలో ఉండే కొవ్వు పదార్థాలతో తయారు చేస్తారు. ఆ కొవ్వు పదార్థానికి ఎటువంటి రంగు, రూపం ఉండదు. అందుకే బబుల్ గమ్స్ని తినేటప్పుడు జంతువుల చర్మంతో తయారు చేసినట్లుగా అనిపించదు. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ట్రైన్స్లోకెల్లా బిహెచ్పి ఐరనో ట్రైన్ అనేది పొడవైన ట్రైన్. 682 బోగీలతో 7300 మీటర్ల పొడవు ఉంటుంది ఈ ట్రైన్. అంటే కేవలం ఈ ట్రైన్ పొడవే 7 కిలోమీటర్ల కన్నా ఎక్కువ. ఇంత పెద్ద ట్రైన్ నడవటానికి 8 డీజిల్ ఇంజిన్లు అవసరం అవుతాయి. ఇది ఆస్ట్రేలియాలోని ఐరన్ మైనింగ్ సైట్ నుండి పోర్టు వరకు ఐరన్ ఓర్ని తీసుకువెళుతుంది. ఇది ఒకే ట్రిప్లో 82,000 మెట్రిక్ టన్నుల ఐరన్ ఓర్ని తరలించగలదు. 276 కిలోమీటర్ల ప్రయాణించే ఈ ట్రైన్కి ఒక ట్రిప్కి 20,800 లీటర్ల డీజిల్ ఖర్చు అవుతుంది. 2001 సంవత్సరం నుండి లాంగెస్ట్ అండ్ హెవీయెస్ట్ ట్రైన్గా దీనికి రికార్డు ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ప్రపంచంలోనే అతి చిన్న దేశం వాటికన్ సిటీ. ఈ దేశం ఇటలీ రాజధాని అయినటువంటి రోమ్ నగరంలో ఉంది. దీని వైశాల్యం కేవలం 110 ఎకరాలు మాత్రమే. ప్రపంచంలోని క్యాథలిక్ చర్చిలన్నింటినీ లీడర్ అయినటువంటి పోప్ ఈ దేశాన్ని పాలిస్తుంటారు. ఈ దేశంలో కేవలం 840 మంది మాత్రమే నివసిస్తారు. కానీ ప్రతి సంవత్సరం ఈ దేశానికి వచ్చే పర్యాటకుల సంఖ్య 50 లక్షల మందికి పైనే. వాటికన్ సిటీ అనేది అఫీషియల్గా చిన్న దేశం, కానీ అనఫీషియల్గా మాత్రం మరొక దేశం ఉంది. అదే సీలాండ్. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఇంగ్లాండ్ గవర్నమెంట్ శత్రుదేశాల సైనికులను ఎదుర్కోవటానికి సముద్రంలో కొన్ని పోర్ట్స్ని నిర్మించింది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. కొంతకాలానికి 1967 సంవత్సరంలో బ్రిటిష్ ఆర్మీలో పనిచేసిన రాయ్ బ్యాట్స్ అనే ఒక మేజర్ ఒక పోర్ట్ని తన ఆధీనంలోనికి తీసుకొని దానికి సీలాండ్ అనే ఒక దేశంగా దానిని తనకి ప్రైమ్ మినిస్టర్గా ప్రకటించుకున్నారు. ఇప్పుడు ఈ దేశంలో 27 మంది మాత్రమే నివసిస్తున్నారు. దీనిలోని ప్రజలు ఎక్కడికైనా ప్రయాణించాలంటే ఒక బోట్ ద్వారా ప్రయాణిస్తారు. ఈ బోట్ని పైకి కిందకి మూవ్ చేయడానికి పైన ఒక క్రేన్ ఉంటుంది. అయితే ప్రపంచంలో ఏ దేశం కూడా దీనిని ఒక దేశంగా గుర్తించలేకపోవడంతో ఇది ఒక అనఫీషియల్ కంట్రీగా మిగిలిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 5. ప్రపంచంలోని కాంక్రీటుతో నిర్మించిన అతిపెద్ద నిర్మాణం 3 గోర్జెస్ డ్యామ్. ఇది చైనాలోని యాంగ్చీ నది మీద విద్యుత్ కోసం, అలాగే వరదల నుండి కాపాడటం కోసం దీన్ని నిర్మించారు. ఇది సుమారుగా 2.3 కిలోమీటర్ల పొడవు, 60 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తు ఉంటుంది. దీనిని నిర్మించడానికి 40,000 మంది పనివాళ్ళు 17 సంవత్సరాల పాటు పనిచేశారు. దీని నిర్మాణానికి సుమారుగా 6,50,00,000 టన్నుల కన్నా ఎక్కువ కాంక్రీట్ వాడారట. ఈ రిజర్వాయర్లో ఇంత ఎక్కువ నీరు ఒకే చోట ఆగిపోవటంతో ఫిజిక్స్లో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కారణంగా భూమి చుట్టూ తాను తిరగవలసిన స్పీడ్ కన్నా 0.06 మైక్రో సెకండ్లు స్లోగా తిరుగుతుంది. అంటే ఈ డ్యామ్ కారణంగా మన రోజులో కొంత సమయం పెరుగుతుందని నాసా ప్రకటించింది. ఫ్యాక్ట్ నెంబర్ 6. బరువు తగ్గించే వాటిలో కాల్చిన మొక్కజొన్న, ఉడకబెట్టిన మొక్కజొన్న, పాప్కార్న్ ఇవన్నీ కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. మొక్కజొన్న అన్ని ధాన్యాలలోకి ఉత్తమమైనది. దీనిని పిండి పదార్థంగా వంటకాలలోకి మరియు ఉడికించి కాల్చుకొని ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు. మొక్కజొన్నలో విటమిన్లు, ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మొక్కజొన్న సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. అవి తొందరగా జీర్ణమవుతాయి. అందువల్ల ఎక్కువసేపు శక్తిని నిలిపి ఉంచుతాయి. సుమారు 100 గ్రాముల మొక్కజొన్న 21 గ్రాముల పిండి పదార్థాలను కలిగి ఉంటుంది. ఇది శారీరక శక్తిని అందించటమే కాకుండా మెదడు మరియు నాడీ వ్యవస్థ యొక్క పనితీరును మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది. ఇన్ని పోషకాలు కలిగి ఉన్నాయి కాబట్టి
మొక్కజొన్న జీర్ణం కావటానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. ఇలా ఎక్కువసేపు జీర్ణం కావటం వల్ల మన శరీరానికి కావలసిన పోషకాలు సమృద్ధిగా అందుతాయి. మన స్టమక్ కూడా ఫుల్గా ఉంది అనే ఫీలింగ్ వచ్చి ఓవర్ ఈట్ చేయకుండా చేస్తుంది. ఇలా మొక్కజొన్న బరువు తగ్గటంలో ఉపయోగపడుతుంది. మీ వెయిట్ లాస్ డైట్లో మొక్కజొన్నను ఎలాంటి డౌట్ లేకుండా యాడ్ చేసుకోవచ్చు. పాప్కార్న్ విషయానికి వస్తే సేమ్ మొక్కజొన్న తీరే ఈ పాప్కార్న్కి కూడా ఉంటుంది. పాప్కార్న్ కూడా అధిక పోషకాలు కలిగిన ఆహార పదార్థమే. కాకపోతే పాప్కార్న్ను ఏ నూనెలో వేయిస్తున్నారో దాన్ని బట్టి పాప్కార్న్ ఆరోగ్య ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 7. ప్రపంచంలోనే అత్యంత పెద్ద విమానం యాంటనో 225. ఇది గూడ్స్ని తరలించే ఒక కార్గో విమానం. ఇప్పటి వరకు మనుషులు నిర్మించిన అతి పొడవైన మరియు పెద్ద విమానం ఇది. 275 అడుగుల పొడవు, 290 అడుగుల వెడల్పు ఉన్న ఈ విమానం 7 అంతస్తుల బిల్డింగ్ అంత ఎత్తు ఉంటుంది. మొదట దీన్ని ఓరాన్ అనే ఒక స్పేస్ క్రాఫ్ట్ని తీసుకువెళ్ళటానికి తయారు చేశారు. అన్ని విమానాలలా కాకుండా దీనికి 32 వీల్స్ని ఏర్పాటు చేశారు. 6 పెద్ద పెద్ద టర్బో ఫ్యాన్ ఇంజన్లు ఉన్న దీని వేగం గంటకు 850 కిలోమీటర్లు. దీని ఫ్యూయల్ ట్యాంకులో ఏకంగా 3 లక్షల లీటర్ల ఇంధనం పడుతుంది. దీంతో ఇది 18 గంటల పాటు 4000 కిలోమీటర్ల దూరం ఎక్కడా ల్యాండ్ అవ్వకుండా ప్రయాణించగలదు. దీనిని గూడ్స్ను తరలించడానికి వాడుతున్నప్పటికీ ఒకవేళ దీని ద్వారా మనుషులను తీసుకువెళ్ళాలనుకుంటే ఒకేసారి 1500 మందిని తీసుకువెళ్ళగలిగే కెపాసిటీ దీనికి ఉంది. మోస్ట్ పవర్ఫుల్ అండ్ లార్జెస్ట్, లాంగెస్ట్ అండ్ హెవీయెస్ట్ విమానంగా ఇలా ఇప్పటి వరకు ఈ యాంటనో 225 విమానానికి 200 వరల్డ్ రికార్డ్స్ ఉన్నాయంటే దీని పనితనం ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనే లేదు కదా. ఫ్యాక్ట్ నెంబర్ 8. తిమింగలం వాంతును పర్ఫ్యూమ్స్లో వాడతారు. తిమింగలం వేటకు సముద్రంలో లోతు భాగానికి వెళ్తుంది. అక్కడ అది ఆహారం తీసుకోవటానికి తన భారీ నోరును తెరిచినప్పుడు కొన్ని వేల లీటర్ల నీళ్లు దాని దవడ భాగాల్లో చేరిపోతాయి. ఆ నీటితో పాటు చేపలు, ఎన్నో రకాల రసాయనాలు, ఫైటోప్లాంటస్ అనే బ్యాక్టీరియా, అనవసరమైన వస్తువులు తిమింగలం కడుపులోకి వెళ్ళిపోతాయి. తిమింగలం నోరు భారీగా ఉండటం కారణంగా అనవసరమైనవి నోటిలోకి వెళ్లకుండా అది అదుపు చేసుకోలేదు. తిమింగలం మింగిన వాటిలో దానికి అవసరమైనవి తృప్తిగా భుజించి మిగతా జీర్ణమైన చెత్తను పేగుల ద్వారా మల విసర్జన చేస్తుంది. ఇతర జీర్ణం కాని పదార్థాలను, హానికరమైన వస్తువులను దాని కడుపులో ఉన్న యాసిడ్స్ కరగదీసి దాన్ని ఒక రకమైన మైనం పదార్థంగా తయారు చేస్తాయి. అలా చేయటం వల్ల ఆ పదార్థాన్ని విసర్జించడానికి వీలు పడదు కనుక తిరిగి వాటిని వామిటింగ్ ద్వారా బయటకు ఊసేస్తాయి. అలా ఊసేసిన పదార్థం కొన్ని కిలోలు ఉంటుందట. ఈ పదార్థం సముద్రం ఉపరితలంపై ఒక మేఘంగా పేరుకుపోతుంది. అలా పేరుకుపోయిన పదార్థం వాతావరణ పరిస్థితుల వల్ల సముద్ర నీటిలోని ఉప్పు శాతం కలిసి గట్టిగా రాయిలా మారుతుంది. ఈ పదార్థాన్ని శాస్త్రీయంగా అమర్గ్రీజ్ అంటారు. ఈ అమర్గ్రీజ్ని కొన్ని మిలియన్లు ఖరీదు చేసే పర్ఫ్యూమ్స్లో వాడతారు. శాస్త్రజ్ఞులు ఈ పదార్థాన్ని హైబ్రిడ్గా తయారు చేస్తారు, కానీ సహజంగా దానికి ఉన్న పరిమళాన్ని సృష్టించలేకపోయారు. ఫ్యాక్ట్ నెంబర్ 9. ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఈ విగ్రహం గుజరాత్లో నర్మదా నది తీరంలో నిర్మించారు. ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం. ఈ విగ్రహం ఎత్తు 182 మీటర్లు ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. దోమలు ఎక్కువగా ఉన్న దేశం బ్రెజిల్. దోమలు ఎక్కువగా ఉన్న దేశాలు 4 ఉండగా వాటిలో బ్రెజిల్ మొదటిది. మిగతా 3 దేశాలు ఏంటంటే ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్.